చంద్రబాబు తనకిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మర్చిపోయారంటూ అనుకుంటున్నాడు. అలా మర్చిపోకుండా 1,60,00,000 కుటుంబాలకు గుర్తు చేసి చంద్రబాబు ఎంత బాకీ పడ్డాడో తెలుపుతూ ఒక క్యాంపెయిన్ను ప్రారంభిస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 1 నుండి కూటమి నాయకులు గడప గడపకు వస్తున్నారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్లు బయటకు తీసి వచ్చిన వాళ్లను నిలదీయాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మరిచిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మరిచిపోకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు లేదా 1,60,00,000 కుటుంబాలకు గుర్తు చేసి అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ల లెక్కలేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు చూశారు కూడా. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అదొక మంచి సందర్భం. సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్లు 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్లు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటి ఎందుకంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. కానీ 5 లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు. అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటికి కోత పెడుతున్నాడు. ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మొన్న ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు. ఎవడో రికార్డు చేశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడే చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేట్టుంది. జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేట్టుంది కొద్ది రోజులు అయితే. నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటది ఎట్లా జరుగుతోందనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్లే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అనేది పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్ గానే ఉంటారు. ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఈ ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు నిలదీస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు, మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి. గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండును త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చాడో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే ఏమేమి వస్తాయని లెక్క కట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారో, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుందని అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకుని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు, దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి అవే నిజాలనేట్టు నమ్మబలికేది అదే నిజమని కూడా అనుకుంటారు. తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడతాది అనేది మన చూపించినారు. రాష్ట్రం అంతా అదే ఉంటుంది. వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మాదిరి డబ్బులు ఇచ్చి బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఆ బస్సులు ఆపేస్తే ఎట్లా వస్తారు అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పొలం గట్లెంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అడ్డంగా మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నారు. ఇవి మనకు ఎక్కడికి చూసినా కనపడుతున్నాయి. ఇదే నిన్న చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళాడు గుంటూరు. నా దగ్గర మీరు చూసింటారేమో తెలియదు, వీడియో వచ్చింది. ఆయన రోడ్ షో చేశాడు. ఉండరు సహజంగానే, ఉండాలని కూడా మనము ఒక్కొక్క నాయకుడు ఒక రకంగా ఉండదు. దాని పెద్ద క్రైటీరియా కాదు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు 4 మంచి పనులు చేయి, జనం వస్తారు. రాక ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా వస్తారు, ఓన్ చేసుకుంటారు. నాయకుడితో ఉండాలనే ఆ అనుబంధం ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరు చైన్ లేదు, పైనుంచి కింది వరకు ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, మాతో సహా అందరం కార్యకర్తలమే. ఎవరు ఇక్కడ నాయకులు లేరు వైఎస్ఆర్సీపీలో. ఒక్కడు నాయకుడు, మిగిలిన వాళ్ళందరం కార్యకర్తలు. అది వైఎస్ఆర్సీపీ లక్షణం. నిత్యం ప్రజల్లో ఉండడం వైఎస్ఆర్సీపీ లక్షణం. దాన్ని నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు? నువ్వు ఎన్నైనా చేయొచ్చు. నేను ఆ వెహికల్ కూడా పట్టకపోయారు, ఏం పర్లేదు, ఆయన అట్లే వస్తాడు. ఇవి ఎన్ని చేసినా ఏమాత్రం ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ఆయనతో పాటు నడవడానికి లక్షలాది మంది మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎట్లయితే ఉన్నారో, అది ఉన్నంతకాలం ఇదే శ్రీరామ రక్ష పార్టీకి ఆయన. అలాగే కార్యకర్తలకు ఎక్కడ జరిగిన చిన్నపాటి ఇది పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఏమాత్రం ఎక్కడ ఎవరు వెరవనవసరం లేదు. కష్టాలు ఒకటే ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడినాం, ఇప్పుడు అధికారంలో లేము. ఆ రోజు అధికారంలో ఉన్నట్టు ఎవరికి ఉందని నేను అనుకోను. మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనట్టే ఉండింది. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఏది ఉన్నా పార్టీ కార్యకర్తల ద్వారా, అంటే టీడీపీ వల్ల కాదు, దోచుకోవడానికి కాదు, కార్యకర్తల ద్వారా, మన నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమం ఉంటుంది. కార్యకర్తల సంక్షేమం కూడా ఖచ్చితంగా అది బాధ్యత. దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఇది మనకు 5 ఏళ్ల పాలన మనకు నేర్పించిన పాఠం. నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ముందుకు పోతామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. నేను కూడా ఆయన తరఫున హామీ ఇస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.